ఉన్నారో వాళ్ళ పోడు భూములను దశాబ్దాలుగా పోడు చేసుకుంటున్నటువంటి సాగు చేసుకుంటున్నటువంటి ఒక భూములను మరి రక్షించాలని వారి హక్కులను కాపాడాలని అధికారుల వేధింపుల నుంచి ఇతరుల వేధింపుల నుంచి వారికి రక్షణ కల్పించాలని ఏదైతే అక్కడ రైతు ఆ గ్రామానికి సంబంధించినటువంటి రైతులు మహిళలు వారి యొక్క హక్కుల రక్షణ కోసం స్థానికంగా ఎన్ని పోరాటాలు చేసినా కానీ మరి ప్రభుత్వం స్పందించట్లేదనే విషయాన్ని గమనించి నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే వారి యొక్క బాధలు చెప్పుకుందామని చెప్పి మరి వాళ్ళు పాదయాత్రగా బయలుదేరిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి వారి పోరాటానికి మద్దతు పలికినాం. అనేక చోట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారికి మార్గమధ్యంలో కలిసి వారికి మానసిక ధైర్యాన్ని కల్పించడమే కాకుండా వారి పోరాటాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మరి ప్రయత్నం చేశాం. ఆ విధంగా శాంతియుతంగా వస్తున్నటువంటి యొక్క దిండా గ్రామ రైతులను పోలీసులు అక్రమంగా గజ్వేల్ దాటిన తర్వాత వారిని అరెస్ట్ చేసి బలవంతంగా వాహనాలు ఎక్కించి వారిని ఎక్కడికి పోతున్నారో తెలియకుండా మహిళల్ని వేరుగా పురుషుల్ని వేరుగా మరి వాళ్ళని వేరువేరుగా వెహికల్స్లో ఎక్కించి బలవంతంగా మేము ముఖ్యమంత్రి గారికి మా సమస్య చెప్పుకుందామని వస్తున్నాం, మేము ఎక్కడ ఇబ్బంది పెట్టట్లేదు, శాంతియుతంగా మా పోరాటాన్ని కొనసాగిస్తున్నాం, మా హక్కుల కోసం వస్తున్నాము, మేము ఎవరికి ఇబ్బంది కలిగించట్లేదనే విషయాన్ని వాళ్ళు చెప్పి వేడుకుంటే కూడా మరేదో తీవ్రవాదులను ఆపినట్టు సంఘ వ్యతిరేక శక్తులను ఆపినట్టు బలవంతంగా దౌర్జన్యంగా వాళ్ళని వాహనాల్లోకి ఎక్కించి మళ్ళీ వాళ్ళ ప్రాంతానికి తీసుకుపోయే ప్రయత్నం చేశారు. దాన్ని అడ్డుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మిగతా నాయకులని అరెస్ట్ చేసి మరి కౌటాల పోలీస్ స్టేషన్లో వారిని పెట్టినట్టు సమాచారం వస్తూ ఉంది. నేను ఈ పోలీసుల యొక్క దుశ్చర్యను, ఈ దౌర్జన్యాన్ని, ఈ దుందుడుకుతనాన్ని, ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాన్ని, దిండా గ్రామ రైతుల యొక్క పోరాటాన్ని మరి వాళ్ళ నిర్బంధంగా అంచివేసేందుకు ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం యొక్క దౌర్జన్యాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఖండిస్తూ ఉన్నాను. రైతుల పక్షాన పోరాడుతున్నటువంటి రైతులకు మద్దతుగా వెళ్ళినటువంటి వాళ్ళ అక్రమ అరెస్టును ఖండించి వారిని ఆదుకోవడానికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కాదు, మిగతా నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తోంది. ఇవాళ ఖచ్చితంగా తెలుస్తూ ఉంది, ఈ ప్రభుత్వము శాంతియుతంగా ధర్నాలు చేసినా, నిరసనలు ప్రకటించినా, ఒకవైపు నిరుద్యోగులు కానివ్వండి, రైతుల కోసం యూరియా కోసం రైతులు రోడ్డెక్కినా, ఇవాళ రైతు వర్గాలు వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చినా మీ స్థానిక యంత్రాంగం ఫెయిల్ అయిందని తెలిసి కూడా ఎందుకు ముఖం చెడిస్తున్నారో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం చెప్పాలి. ప్రశ్నించే గొంతుకలుంటే, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, మీ అక్రమాలని ప్రశ్నిస్తే, మీ చేతగాంతనాన్ని ప్రశ్నిస్తే, రైతుల హక్కుల కోసం పోరాడితే బేడీలు వేస్తామనడం, పోలీసుల ద్వారా బలాన్ని ప్రయోగించడం అనేది మరి ఇది ఇంద్రమ రాజ్యమా చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఇదే ప్రజాపాలన చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఎవరు మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేస్తామంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేశారు? పోడు భూముల హక్కుల కోసము రైతులు చేస్తున్నటువంటి ఒక పోరాటానికి మద్దతు పలకడమే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్ప అని చెప్పి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఒకవైపు రాష్ట్రంలో యూరియా దొరకక తెల్లవారుజాము నుంచే క్యూలు కడుతున్నటువంటి ఒక రైతులు, చాలా చోట్ల మీ ప్లానింగ్ సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఒక రైతులు, ఇవన్నీ కూడా సమస్యలు ఉంటే వాటిని పట్టించుకోకుండా హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఒక రైతులను అక్రమంగా నిర్బంధించడము, పాదయాత్రను ఆపడము, వారి యొక్క హక్కులను కాలరాయడం కాదా అనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ రకంగా పోలీసులను పెట్టి దమనకాండ చేస్తే
పోరాటాలు అవుతాయని చెప్పేసి మీరు అనుకుంటే అది మీ యొక్క అమాయకత్వం అని కూడా ఈ ప్రభుత్వం గమనించాలి. ఎక్కడ పోయినాడు వ్యవసాయ శాఖ మంత్రి, ఎక్కడ పోయినాడు రెవెన్యూ శాఖ మంత్రి? మీరెవరికి కూడా ఈ దిండా గ్రామ ప్రజల యొక్క గోడు పట్టలేదని అడుగుతా ఉన్నాను. అధికారుల వేధింపుల నుంచి రక్షణ కల్పించడం అడగటమే పాపమా అనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రశ్నిస్తుంది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో పోడు రైతుల హక్కుల కోసము అనేక రకంగా కృషి చేసినాం. 4.5 లక్షల పైగా ఎకరాలను ఆ రోజు 1.5 లక్షల పైగా రైతులకు పంచినాం. 2854 గ్రామాల్లో వారిని గుర్తించినాం. ఎక్కడా వేధింపులు లేకుండా చేసినాం. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మళ్ళీ పోడు రైతుల మీద మరి దౌర్జన్యాలు నడుస్తున్నాయనే విషయాన్ని నేను మీ ద్వారా మరి ప్రజలకు తెలియజేసుకున్నాను. వారిపైన సానుభూతి లేకపోగా ఈ రకంగా బలప్రయోగం చేయడం అనేది ఈ ప్రభుత్వానికి సరైన విషయం కాదు, సరైన పద్ధతి కాదని చెప్పి కూడా తెలియజేస్తూ, అక్రమ అరెస్టుల ద్వారా, నిర్బంధాల ద్వారా, ధర్నాలను, నిరసనలను అణిచివేయడం ద్వారా ప్రజా హక్కులను కాలరాయడం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి చెప్తూ, వారి ప్రభుత్వానికి తెలియజేస్తూ, ఇవాళ దిండా గ్రామ రైతుల యొక్క హక్కుల కోసం వారి పోరాటం ఏదైతే కొనసాగుతుందో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వారికి మద్దతు తెలుపుతుంది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ తరఫున, అక్రమంగా వెనుకకు తీసుకుపోయిన రైతులందరినీ కూడా మరి నిర్బంధించినట్టు తెలుస్తోంది. వారిని వెంటనే వదిలివేయాలి. వారికి మద్దతుగా వెళ్ళినటువంటి మా నాయకులు, పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, నిర్బంధించిన వాళ్లను వెంబడే వదిలివేయాలి బేషరతుగా. ఈ రకమైన నిర్బంధాలు చేయడం ద్వారా బీఆర్ఎస్ శ్రేణులు భయపడతాయనుకుంటేనో, ప్రజా ఉద్యమాలకు మద్దతు తెలపకుండా వెనుకకు పోతామని అనుకుంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమాయకత్వం అవుతుందని మరోసారి తెలుపుతూ, ఎవరినైతే నిర్బంధించారో వారిని వెంబడే వదిలివేయాలని కోరుతూ, ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం ప్రత్యేకించి అక్కడి శాసనసభ్యులు, మిగతా వాళ్ళు అందరూ చొరవ తీసుకోవాలి. రైతులు నిర్బంధించడం ఏంటో నాకు అర్థం కాలేదు. వారి యొక్క పోడు భూములకు రక్షణ కల్పించాలి. అధికార వర్గం నుంచి కానీ మరే శక్తి నుంచి అయినా కానీ వారికి ఇబ్బంది ఎదురైతే వారిని కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, మరొకసారి ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తూ అరెస్ట్ చేసినటువంటి నాయకులందరినీ కూడా వెంబడే బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.